హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగా ఐకియాలో చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఐకియా వచ్చాము. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడనట్టయితే చూడండి, సర్క్యులర్ హబ్ సేల్ పెట్టాను. ఈ వీడియోలో అయితే పర్టికులర్గా వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్, బెడ్స్, సోఫాస్ పైన ఏమేమి ఆఫర్స్ ఉన్నాయనేది మనం చూసేద్దాము. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే పార్ట్స్గా పెడుతున్నానండి, ఎందుకంటే ఏది అవసరం ఉంటే ఆ వీడియో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే సోఫాస్ ఇక్కడ సేల్ అయితే చాలానే ఉంది, ఎందుకంటే నేను ప్రీవియస్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ రేట్స్ అయితే చాలా డిఫరెన్సే ఉన్నాయి. సో ఇయర్ ఎండ్ కాబట్టి అండ్ క్రిస్మస్ సీజన్ అండ్ న్యూ ఇయర్, సో సేల్ అయితే పెట్టారు ఐకియాలో. ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వాకింగ్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీరు రేట్స్ చెక్ చేయొచ్చు. డైలీ డిఫర్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ అండ్ లాంజర్కి ఇలా స్టోరేజ్ వచ్చింది. ప్రైజెస్ కూడా క్యాప్చర్ చేశాను మ్యాక్సిమం, చూడొచ్చు. ఇదైతే 10,000 ఉంది, 2 సీటర్ సోఫా. ఇది కూడా 2 సీటర్ సోఫా ఉంది. అండ్ ఇక్కడ 2 సీటర్ సోఫాస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఎల్ షేప్ లాంజర్ సోఫా అని ఇది కూడా. అండ్ ఇది సింగిల్ సీటర్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైస్ 13,900 ఉంది. ఇది 2 సీటర్ సోఫా. ఇది వచ్చేసి 33,000 ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి 10 ఇయర్ వారంటీ అలా ఉన్నాయండి. ఇది కూడా ఎల్ షేప్ సోఫా. మ్యాక్సిమం ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి కుషన్ 799 రూపీస్లో అవైలబుల్ ఉంది. అండ్ సింగిల్ చైర్ సోఫాస్ అనుకోవచ్చు. అండ్ కుషన్ వచ్చేసి 800 రూపీస్. ఇవి కూడా అన్ని సెంటర్ టేబుల్స్ లాగా విత్ కుషన్ టైప్ సెంటర్ టేబుల్స్ విత్ స్టోరేజ్ వచ్చాయన్నమాట. మనం సీట్ పైకంటే దానిలో బాక్స్ టైప్ స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ టేబుల్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి 12,990 ఉంది రౌండ్ది అయితే. అది బిన్ టైప్ ఇలా మనం స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ షేప్ ఉంది. ఇది 22,990 ఉంది. ఇవన్నీ సీటింగ్ కోసమే డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి. ఇది వచ్చేసి 4,490 రూపీస్ ఉంది. 2 టైప్స్ ఉంది అందులో, 2 కలర్స్, బ్లూ, రెడ్, క్రీమ్ కలర్ కూడా ఉంది. ఇవి వచ్చేసి సైడ్ టేబుల్స్ అండి, 1190 ఉన్నాయి. బ్రౌన్ కలర్లో ఉంది, వుడ్ కలర్లో ఉంది. అండ్ ఇవి వచ్చేసి టీపాయ్ టైప్ అన్నమాట. టీ స్టాండ్స్, సెంటర్ టేబుల్స్, స్టడీ టేబుల్, మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి అయితే కూర్చోవడానికి. ఇవి వచ్చేసి సెంటర్ టేబుల్స్ గ్లాస్తో వచ్చాయి. మ్యాక్సిమం ఐటమ్స్ కవర్ చేద్దామని చెప్పి ఇలా ఫాస్ట్గా అన్ని మోడల్స్ చూపిస్తున్నాను. అండ్ పైన కూడా ప్లేస్ చేశారు రౌండ్, లీఫ్ షేప్, ఓవల్ షేప్ అన్నీ. సో ఇది ఒక రూమ్లో ఇలా అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అని అక్కడ ఉంటాయన్నమాట మోడల్స్, మోడల్ హౌస్ లాగా. ఇవన్నీ క్రాకరీ సెక్షన్ అండ్ డైనింగ్ టేబుల్, అవన్నీ ఒక రూమ్లో అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది డైనింగ్ దగ్గర అని చెప్పి మోడల్గా చూడడానికి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇక్కడ ప్లేస్ చేశారు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీవీ యూనిట్స్ ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన కలర్ మనం కావాలంటే ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ తీసుకొని మనం వెళ్ళి ఐకియాలో షాప్ చేయొచ్చు. పర్టికులర్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్స్తో ఉంటేనే మనకి యూజ్ అవుతుంది. కొంచెం 1 ఇంచ్ అటు ఇటు అయినా కూడా వీ కెనాట్ అనమాట. ఇవి వచ్చేసి పుష్ ప్రెస్ బటన్స్ ఉన్నాయి వీటికి, వార్డ్రోబ్స్కి. ఇది కూడా టీవీ యూనిటే. అంటే చిన్నగా ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నా మనము వాడుకొని కొద్ది రోజులు తీసేద్దాం అనుకునే వాళ్ళకైతే ఈ ఐకియా ఫర్నిచర్ అయితే బెస్ట్ అనుకోవచ్చు. ఇదంతా సెటప్ అనమాట. ఇలా మనకు కావాల్సిన గ్లాస్ ఫినిషింగ్ వచ్చింది. మనం ఇష్టం ఏ షెల్ఫ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, వద్దనుకున్నవి రిమూవ్ చేసేసుకోవచ్చు. అన్నీ అసెంబుల్ మనం ముందే అక్కడ చెప్తే వాళ్ళన్నీ మనకు అసెంబుల్ చేసిస్తారనమాట. ఇది ఒక టీవీ యూనిట్. ఇప్పుడు ఇలా బాగా ట్రెండీ అయిపోయింది ఇది, విత్ వుడ్ లైన్స్ అనమాట. ఇది విత్ గ్లాసెస్ వచ్చింది.
ఇది వచ్చేసి నాకైతే టీవీ యూనిట్ కన్నా క్రాకరీ లాగా యూజ్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది. టీవీ ప్లేస్లో ఓవెన్ పెట్టుకోవచ్చు అక్కడ. క్రాకరీకి అయితే అన్ని విజిబుల్ ఉంటాయి ఐటమ్స్. ఇది వచ్చేసి 51,800. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇది బ్లాక్ మొత్తం కావాలి ఇంక్లూడింగ్ షెల్ఫ్ ఇదే గ్లాసెస్ అనుకుంటే ఆ ప్రైస్. మనం చేంజ్ చేసుకుంటే దానికి తగ్గట్టు రేట్ వస్తుంది. ఇది వచ్చేసి 65,100 అండ్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 50% ఆఫ్ అని పెట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి ఒక క్రాకరీ యూనిట్. ఇక్కడ ఓవెన్ పెట్టుకొని పైన షెల్ఫ్స్. ఇది కూడా ఒక క్రాకరీ. ఇది బ్లాక్లో ఉంది, కంప్లీట్ గ్లాస్ ఫినిషింగ్. అవుట్ సైడ్ పర్సన్ కనిపిస్తున్నారు, అందుకే మొత్తం రిఫ్లెక్షన్ ఉందన్నమాట, కంప్లీట్ గ్లాస్. అండ్ ఇక్కడ ఐకియాలో ఏంటంటే ఇక్కడ రాసి ఉంది, దాన్ని నేను క్యాప్చర్ చేశాను. సో మనం వెళ్ళగానే మన మెజర్మెంట్స్కి తగ్గట్టు మనం ఫస్ట్ ర్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దేనికైనా, వార్డ్రోబ్స్కైనా, క్రాకరీకైనా, టీవీ యూనిట్కైనా ఇలా కంప్లీట్ ప్లెయిన్వి అన్ని మెజర్మెంట్స్తో సహా అక్కడ రాసి ఉంటాయి. సో మనం ఆ ప్యాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి డోర్స్ మన ఇష్టం, ఏ డోర్ కావాలంటే ఆ డోర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ ఉంటాయి. సో మనకి ఈ బాక్స్కి ఇదే డోర్ కావాలి అనేది ఏముండదు, అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి. దానికి తగ్గట్టు ఈచ్ డోర్కి ప్రైజెస్ కూడా హ్యాంగ్ చేస్తున్నాయి చూడండి. మనకు కావాలంటే ప్రైస్లో, బడ్జెట్లో అండ్ మోడల్స్లో, కలర్స్లో, గ్లాస్ షెల్ఫ్స్ ఏవి కావాలి అనేది మన ఇష్టం. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఫ్రంట్ డోర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళు మనం సిస్టంలో అడిగితే ఇలా సెలెక్ట్ చేయాలని. తర్వాత వాటికి లెగ్స్ అండ్ క్యాబినెట్ నాబ్స్ కానీ, లైట్స్ కానీ, ఇప్పుడు మన క్రాకరీలో లైట్ సిస్టమ్ పెట్టుకుంటాము. సో ఇవన్నీ లెగ్స్ అనమాట. మనకి ఎలాంటి ఎంత హైట్ లెగ్స్ కావాలి అదనేది ఇక్కడ ప్రాపర్గా ప్లేస్ చేసి ఉన్నాయన్నీ. అండ్ నాబ్ టైప్ కావాలా, హ్యాండిల్ టైపా అనేది అన్నీ ఇక్కడ ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ లైటింగ్ అనమాట. క్రాకరీలో మనకి లైట్స్ కూడా పెట్టుకుంటాం కదా, అలాంటి టైప్ స్ట్రిప్ లైట్స్ కానీ, రౌండ్ లైట్స్. సో ఇలా 1, 2, 3 స్టెప్స్ వైజ్గా అన్నీ సెలెక్ట్ చేసుకొని చేసేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి స్టోరేజ్ స్టాండ్ టైప్ ఉన్నాయి బాక్సెస్. ఇది 4 స్టెప్ వచ్చేసి 4,000 ఉంది. దీనికి వీల్స్ కూడా వచ్చాయి చూడండి. మామూలు బుక్ షెల్ఫ్గా అయినా వాడుకోవచ్చు, కిడ్స్ రూమ్లో పెట్టవచ్చు, అండ్ క్రాకరీ దగ్గర పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చిన్న రూమ్లో అరేంజ్ చేసి మనకి ఉందన్నమాట మోడల్ రూమ్. సోఫా వచ్చేసి సెంటర్ టేబుల్ అండ్ ఒక సైడ్ టేబుల్, ముందేమో చిన్న టీవీ యూనిట్. మనకు అక్కడ చూస్తే ఐడియా వస్తుందన్నమాట, ఇలా రూమ్లో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అని. ఇది ఒక చిన్న క్రాకరీ యూనిట్ ఆర్ బార్ కౌంటర్ టైప్. ఇది వచ్చేసి బుక్ షెల్ఫ్ అనమాట. సో ఒక చిన్న రూమ్లో అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ స్టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టూల్స్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ స్టూల్స్ ఉన్నాయండి. అంటే లైక్ వుడ్ వచ్చింది, దాని ట్రయాంగిల్ షేప్, రౌండ్, స్క్వేర్, దానిపైన క్లాత్ ఉన్నాయి. అండ్ ఫోల్డబుల్ స్టూల్స్ ఉన్నాయి. అన్ని స్టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నవైతే నేను క్యాప్చర్ చేశాను. ఇవైతే ఫోల్డబుల్ స్టూల్స్ అనమాట. మనం ఎక్కడికైనా కార్లో వెళ్ళినప్పుడైనా క్యారీ చేయొచ్చు. ఈచ్ 1,000 రూపీస్ ఉంది, 999. అవి ఫోల్డ్ చేసుకొని కార్లో వేసుకొని వెళ్ళొచ్చు ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ డైనింగ్కి కూడా యూజ్ అయ్యే చైర్స్, హై చైర్స్ ఇవన్నీ అనమాట. బార్ కౌంటర్లో యూజ్ చేసే చైర్స్ ఉన్నాయి. అండ్ టేబుల్కి ఇప్పుడు అందరు హై చైర్స్ కూడా వాడుతున్నారు. నీ పెయిన్స్ కోసం అని కిందికి కూర్చోలేక హై చైర్సే యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ హై చైర్స్ అనమాట, అందులో మోడల్స్. అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి కూడా యూజ్ అవ్వడానికి స్టూల్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్, స్టూల్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి పెద్దవన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను కిడ్స్ సెక్షన్లో ఉండే స్టూల్స్ అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ మనం డైనింగ్కి వాడుకోవచ్చు, గార్డెన్కి వాడుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్కి వాడుకోవచ్చు, ఆర్ హాల్లో వేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్గా వాడుకునేటివన్నీ ఉన్నాయన్నమాట. రిలాక్సింగ్ చైర్స్ ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ అంటే ఒక 500 వెరైటీస్ వరకు ఉన్నట్టున్నాయి చైర్స్ అయితే. నేను అలా అందుకే ఒక లుక్ ఇచ్చాను, అన్నిటికీ రేట్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. డిఫరెంట్వి డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయి. సమ్ 500 నుంచి ఉన్నాయండి చైర్స్ అయితే. 500 to 5,000 వరకు కూడా ఉన్నాయి.
ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ సెక్షన్కి వచ్చాము. డైనింగ్ టేబుల్లో అయితే ఇందులో కూడా మన ఇష్టం. ఫస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు చైర్స్ తీసుకోవచ్చు. లైట్ వెయిట్లో ఉన్నాయి, వుడెన్లో ఉన్నాయి, మెటల్లో ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ కూడా. 4 సీటర్, 2 సీటర్ ఉన్నాయి, రౌండ్ ఉన్నాయి, రెక్టాంగిల్ షేప్ ఉన్నాయి, స్క్వేర్లో ఉన్నాయి. సో అక్కడ ప్లేస్ చేసి పెట్టారనమాట మోడల్కి. సో ప్లేస్ మ్యాట్స్ కానీ, ఫ్లవర్ వాజెస్, చైర్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసి ఉన్నాయి. ఇది ఇక్కడ వచ్చేసి రౌండ్ టేబుల్ 4 సీటర్ డైనింగ్ టేబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 16,990 రూపీస్ ఉందన్నమాట, టేబుల్కి అనమాట. చైర్స్ మళ్ళీ ఇండివిజువల్గా మనం సపరేట్గా తీసుకోవాలి, మన ఇష్టం. 2 చైర్సా 4 చైర్సా అనేది. ఈ చైర్ వచ్చే భలే అనిపించింది, మొత్తం గ్లాస్ టైప్ ఉంది, అసలు చైర్ ఉన్నట్టుగా కనిపిస్తలేదు అక్కడ. దీని ప్రైస్ వచ్చేసి 7,950. ఇది ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనమాట. మనకి హాల్లో స్పేస్ లేదు, డైనింగ్ దగ్గర స్పేస్ లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవడానికి ఫోల్డబుల్ టేబుల్ ఇది. 6 సీటర్ డైనింగ్ టేబుల్. చాలా వెరైటీసే ఉన్నాయి. ఇది 2 సీటర్ అనమాట, మనం బయట బాల్కనీలో వేసుకోవడానికి యూజ్ అవుతుంది, లేదా గార్డెన్లో వేసుకొని కూర్చోవడానికి. చిన్నగా 2 సీటర్. అండ్ దీంట్లోనే రౌండ్ షేప్ కూడా అవైలబుల్ ఉన్నాయి, రెక్టాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఈచ్ టేబుల్ వచ్చేసి 10,490 అలా ఉంది. ఇది స్క్వేర్ అయితే 7,990 రూపీస్ ఉంది. ఇవి కూడా రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. 6 సీటర్, 2 సీటర్ అండ్ 4 సీటర్. ఫోల్డబుల్ వచ్చింది కాబట్టి 2 మెంబర్స్ కూర్చోవచ్చు, 4 కూర్చోవచ్చు, 6 కూర్చోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా చైర్సే. 3,000, 4,000, 2,300 డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్ని రెడ్ కలర్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ బేబీ చైర్స్, బేబీ హై చైర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బ్లూ కలర్లో ఉన్నది బేబీ హై చైర్, పిల్లలు కూర్చోవడానికి. సో ఇదంతా డైనింగ్ సెక్షన్ అన్నమాట. తర్వాత వచ్చేసి డైనింగ్ తర్వాత మనకి స్టోరేజ్కి ఇక్కడ ఉన్నాయి బెడ్స్ దగ్గర. సో స్టోరేజ్ది కూడా నేను సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టోరేజ్ ఆర్గనైజింగ్ మొత్తం డిఫరెంట్ వీడియో ప్రిపేర్ చేస్తాను. ఇదైతే కాట్స్ ఇక్కడ. ఇది వచ్చేసి 25,990 కింగ్ సైజ్ బెడ్ విత్ మ్యాట్రెస్ అనుకుంటా. మ్యాట్రెస్ ప్రైస్ డిఫరెంట్ ఉంది. విత్ మ్యాట్రెస్ వచ్చేసి 44,000 ఉంది. ఈ బెడ్ వచ్చేసి 18,990 ఉందండి. అన్ని కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వాల్నట్ కలర్, బ్రౌన్ కలర్, బ్లూ కలర్. ఇదైతే సర్క్యులర్ హబ్ వీడియోలో కూడా ఉందండి, అక్కడైతే మనకి హాఫ్ రేట్కే వస్తుంది బెడ్. ఇక్కడ అన్నీ ఇలా డిస్ప్లే పీసెస్ పెట్టారు కదండి, ఇవి కొద్ది రోజుల తర్వాత నాకు తెలిసి ఆ సర్క్యులర్ హబ్కి పంపిస్తారు అన్నీ. అందుకని చెప్పి ఆ ఆఫర్లో పెడతారనమాట. ఇక్కడ డిస్ప్లేలో చాలా డేస్ ఉన్న తర్వాత అక్కడ ఆఫర్లో పెట్టేస్తారు ఈ ఐటమ్స్ అన్నీ. బెడ్స్ తర్వాత సెక్షన్ వచ్చేసి పిల్లోస్. మనకి ఇక్కడ రిక్వైర్డ్ బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ ఉన్నాయి. ఇవన్నీ ఫోమ్ పిల్లోస్ బాగున్నాయి. 2,1990 రూపీస్ ఉంది ఈచ్ వన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్ప్రింగ్, ఫోమ్. చాలా మట్టుకైతే ఐకియాలో అయితే స్ప్రింగ్ మ్యాట్రెసే ఎక్కువ అవైలబుల్ ఉంటాయి నేను అబ్జర్వ్ చేసింది అయితే. అండ్ ఒక మ్యాట్రెస్ వచ్చేసి ఇదైతే 52,000 ఉంది. ఇది వచ్చేసి బెడ్ 9,990 రూపీస్ మాత్రమే ఉంది. ఇవి వచ్చేసి సింగిల్ బెడ్స్. అండ్ కావాలంటే మనం డబుల్ బెడ్ చేసుకోవచ్చు అనమాట. ఫోల్డబుల్ డబుల్ బెడ్ ఆర్ సింగిల్ బెడ్ అనొచ్చు. విత్ స్టోరేజ్ ఉంది, ముందుకు లాగితే వస్తుంది బెడ్ ఇలా. అండ్ కింద స్టోరేజ్ వచ్చింది 3. ఇది దివాన్ లాగా వాడుకోవచ్చు, సోఫా లాగా వాడుకోవచ్చు. అండ్ పడుకునేటప్పుడు కంప్లీట్గా బయటికి పుల్ చేస్తే బెడ్ అవుతుంది. 6x6 బెడ్ అనమాట. ఇది కూడా బెడ్ కమ్ సోఫా, బెడ్ కమ్ దివాన్. ఇలా బయటికి పుల్ చేస్తే ఇంత పెద్ద బెడ్ అవుతుందన్నమాట. 6x6 బెడ్. మనకెవరు లేరు అనుకున్నప్పుడు వీ కెన్ లోపలికి తోసేయచ్చు, స్పేస్ కవర్ అయిపోతుంది మనకి. వాటికి రిలేటెడ్ బెడ్షీట్స్, కంఫర్ట్స్,
పుల్లోవర్స్, పిల్లో కవర్స్ అన్నీ మ్యాచింగ్ అలా అరేంజ్ చేశారు అక్కడ. గ్రీన్కి గ్రీన్ అలా. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్లో ఎలా ప్లేస్ చేయొచ్చు, నాకు తెలిసి కిడ్స్ బెడ్రూమ్ చిన్నగా 1 వేసారు బెడ్, అండ్ పక్కన వచ్చేసి వార్డ్రోబ్ పెట్టారు. ఇక్కడ ఒక చిన్న వార్డ్రోబ్. నెక్స్ట్ వార్డ్రోబ్ సెక్షన్స్కి వచ్చేస్తే వార్డ్రోబ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఎవరికైనా అంటే వుడ్ వర్క్ చేయించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు, ఆర్ ఎక్స్ట్రా స్పేస్ కావాలి మనకు అనుకుంటే డైరెక్ట్ ఇవైతే తీసుకొని మనం ఫిట్టింగ్ చేయించేసుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న దానికోసం ఇప్పుడు 27,000 ఉంది. అది ఆ 27,000 కోసం మనం కార్పెంటర్స్ని పిలిస్తే ఎవరు రారు. సో ఇలా రెడీమేడ్గా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే చూడ్డానికి కూడా చాలా ఫినిషింగ్ లుక్ అయితే బాగుంటుంది. ఏవైనా కొద్ది రోజులు యూజ్ చేసి పడేవే, ఇట్స్ ఓకే అనుకుంటే తీసుకోవచ్చు. ఇది కార్నర్ యూనిట్. కార్నర్లో స్పేస్ వేస్ట్ అవ్వకుండా మనకి కార్నర్ వార్డ్రోబ్ అనమాట. విత్ మిర్రర్ వచ్చింది. ఇది వచ్చేసి 77,950 రూపీస్ ఉంది. బట్ ఐకియాలో ప్రోడక్ట్స్ తీసుకోవాలి ఫర్నిచర్ అంటే మాత్రం విత్ మెజర్మెంట్సే రావాలండి. మనమైతే మన ఇంటికి సెట్ అవుతా లేదా. ఇది 3 డోర్ వార్డ్రోబ్. ఇది వచ్చేసి 4 డోర్ ఉంది. 4 డోర్ వచ్చేసి 62,300 రూపీస్ ఉంది. అంటే ఇంక్లూడెడ్ అనమాట. ఇందులో వచ్చే షెల్ఫ్ మనం కావాలంటే షెల్ఫ్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అండ్ రైలింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. కింద ఈ బాస్కెట్స్ వద్దనుకుంటే షెల్ఫ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3 డోర్. ఇదైతే జస్ట్ 13,790 రూపీస్ ఉంది. జస్ట్ ఇది చిన్న వార్డ్రోబ్ అనమాట. హైట్ కొంచెం తక్కువ వస్తుంది, 5 feet అలా. సో మనం ఎక్కడైనా లైక్ మనం టెంపరీగా యూజ్ చేసుకోవచ్చు వార్డ్రోబ్ అనుకుంటే తీసుకోవచ్చు అలాంటిది. ఇది వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ వార్డ్రోబ్ ఉంది. చాలా బాగుంది. కింద ఇలా క్యాబినెట్స్ ఉంటాయి. లుక్ అయితే మొత్తం గ్లాస్ లుక్ అనమాట. లుక్ ఏంటి, గ్లాసే మొత్తం. అది స్లైడింగ్ డోర్స్ వచ్చి ఇలా అన్ని రేలింగ్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పెట్టిన ప్రైస్ ఏంటంటే పర్ పీస్ ఉంటుంది, లోపల అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ మనకి. దీనికి కూడా సేమ్, లోపల మనం ఫస్ట్ కబోర్డ్ ప్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ డోర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత లైటింగ్స్ మన ఇష్టం. దాన్ని బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్లాస్ వద్దు అనుకుంటే మనం నార్మల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. 3 డోర్ వార్డ్రోబ్ మనకి టెంపరీగా వాడుకోవాలని కూడా 15,990. జస్ట్ ఏంటంటే మనం యూజ్ అండ్ త్రో టైప్ లాగా వాడేసుకోవచ్చు కొద్ది రోజులు. ఏది ఫిట్టింగ్స్ అవసరం లేదు. ఇది ఒక చిన్న కిడ్స్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది అని మోడల్ హౌస్గా పెట్టి ఉంది. అక్కడ బంక్ బెడ్ వేసి అండ్ స్టోరేజ్ బాక్సెస్ అన్నీ పెట్టి ఇలా ఉంది. ఇదండి ఐకియాలో ఫర్నిచర్ సెక్షన్. మ్యాక్సిమం కవర్ చేశాను. రిమైనింగ్ ఐకియా స్టఫ్ అంతా నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుద్ది కాబట్టి. నెక్స్ట్ వీడియోస్లో చాలా సేల్ ఐటమ్స్ చూపించబోతున్నాను. So keep watching my videos. Until then, keep smiling everyone. Bye bye.